ఇవాళ బియ్యం పిండితో మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాము. ఇందుకు కావాల్సింది బియ్యం పిండి, నువ్వుల ఆప్షన్ అండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇంట్లో తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలా, వాళ్ళు తినరు అనేసి నేను ఇలా వేస్తున్నాను. నువ్వులు, ఉప్పు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అన్నీ ఇలా చిన్నగా తరుముకోవాలి. తరుముకున్న తర్వాత ఆకుకూర అంతా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని, ఆకుకూర మీకు ఇష్టం వచ్చిన ఆకుకూర వేసుకోవచ్చు ఇందులోకి. నేనైతే పాలాకు, కొరియండరు, చకోతా ఆకు అన్నీ 3 మిక్స్ చేసుకొని వేసుకున్నాను, కట్ చేసుకొని. బాగుంటుంది ఇది బ్రేక్ఫాస్ట్. పిల్లలు ఆకుకూరలు చాలా వరకు ఇష్టం పడరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా తయారు చేయండి, ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా, ఇది చాలా హెల్దీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, నైట్ డిన్నర్ కానీ తినచ్చు, బాగుంటుంది. ఇందులోకి మనము క్యాబేజీ, క్యారెట్, సొరకాయ ఇవన్నీ వేసుకోవచ్చు. అది ఒక టేస్ట్ వస్తుంది, ఇది ఒక టేస్ట్ వస్తుంది. కొత్త ఆకుకూరలే వేసుకొని చేస్తే ఇది ఒక టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది ఆకుకూరలతోనే. ఇందులోకి క్యారెట్, క్యాబేజు, సొరకాయ, రాడిష్ ఇవి కూడా అన్నీ తురుముకొని వేసుకోవచ్చు. నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను నేను. ఈరోజు ఆకుకూరలన్నీ వేస్ట్ చేస్తున్నాను, ఇంకోసారి అలా చేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా హెల్దీగా చాలా బాగుంటుంది. పిల్లలు తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలా తయారు చేసి పెట్టేయచ్చు. ఇందులోకి కొద్దిగా వాము కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. వాము ఆప్షన్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. దీన్ని బనానా లీఫ్ పైన ఆయిల్తో అయినా రొట్టెలాగా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా క్లాత్ పైన వాటర్తో అయినా చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. మీరు